ఎరుక హరిహి ఓం. ఎరుక కంటే చిత్రమే లోకంలో లేదు. ఎరుక కంటే చిత్రమైంది ఏ లోకంలోనూ లేదు. లేదు. మన తెలివే అది. మన నేనే మిథ్యా నేను. అది చెయ్యని చిత్రాలు లేవు అనుటే సిద్ధాంతం కనుక దానిని చిత్ర సంసారం అని ఈ గురు గీతా శ్లోకం చెప్తోంది. ఉపాసకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అన్నట్లు రూపు దాల్చి వచ్చిన దయాసాగరుడైన సద్గురుమూర్తికి నేను అంజలి ఘటించి ఈ చిత్ర సంసారం నుంచి ఈ నేను అనేటువంటి ఈ భావన నుంచి, ఇక్కడ లేదా ముక్క చెప్తున్నాను, ఈ ఎరుక నుంచి మనం ఈ మాట చెప్పుకుంటేనే మనం చెప్పుకున్న బోధకు అనుసంధానం అవుతుంది. భగవాన్ మార్గంలో వచ్చాం కదా అందుకు. కాబట్టి చిత్ర సంసారం నుంచి అంటే ఈ ఎరుక నుంచి అంటే నేను అన్న తలంపు నుంచి విడుదల పడగోరి అహరహము నిన్నే భజింతునుగాక, గురువునే భజింతునుగాక అంటున్నారమ్మా. ఇక శ్లోకం గూఢా విద్యా జగన్మాయ దేహస్యాజ్ఞాన సంభవ విజ్ఞానం తత్ప్రసాదేన గురు శబ్దేన కథ్యతే. తాత్పర్యం, అవిద్య అతిరహస్యంగా ఉంది. ఇప్పుడు అవిద్య అంటే అజ్ఞానం. మనకు ఉన్నది అజ్ఞానం అంటే ఎవరు నమ్మరుగా. అసలు ఇదంతా అజ్ఞానమే, ఇదంతా అవిద్యే, ఇది అంతా మిథ్యే అంటే ఎవ్వరూ గుర్తించరు. గుర్తించడానికి వీలు లేనంత రహస్యంగా ఉంది. ఈ జగత్తేమో మాయాస్వరూపమై ఉంది. దేహములు అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. ఈ మాయాస్వరూపమైన ఈ జగత్తు విషయ వ్యామోహాలు అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. ఎందుకు అజ్ఞానం ఎలా కలుగుతుంది? ఈ విషయాలని అనుభవించాలి అనే కాంక్షతో చేసే పనుల యొక్క పాపపుణ్య ఫలితాలకు అనుగుణంగా ఈ దేహాలు కలుగుతున్నాయి. మరి ఎవరి కృప వలన నాకు ఈ విజ్ఞానమంతయు తెలియబడుచున్నదో అతడే కదా గురు శబ్దం చేత చెప్పబడుచున్నాడు. ఎవరి కృప లేకపోతే నాకు ఈ విజ్ఞానం, ఈ లోకంలో ఆయా విషయాలు, ఆయా సంఘటనలన్నీ నాకు తెలుస్తున్నాయి అంటే ఎవరి కృప వల్ల నాకు ఈ జగత్తంతా తెలియబడుతోందో అతడే గురు అని శబ్దం చేత చెప్పబడుతున్నాడు. దీనికి విశేష వివరణ ఇస్తున్నారు. అవిద్య, మాయ, అజ్ఞానము, విజ్ఞానము అనువాని యొక్క వివరణను విమర్శించి తెలుసుకోవాలి. ఊరికే అనేసుకుంటే తెలియదు మనకి. అవిద్య అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి అన్న వాటి వివరణలు బాగా విమర్శించి తెలుసుకోవలసి ఉన్నది. ఇక్కడ విమర్శించుకుందాము. అవిద్య అంటే ఏమిటి? విద్య కానిది. విద్య అంటే ఏమిటి? తెలివి. అవునా? జ్ఞానము. తెలివన్నా జ్ఞానమన్నా ఒకటే. కనుక ఇప్పుడు ఎవరికి లేదు తెలివి? అందరికి. నాకేం తెలివి ఉంది అంటారు కదా. ఏం తెలివి అంటే అది ఇదేం తెలివి లేక తెలుసుకోవడానికి తెలుసుకునే తెలివి ఉంది. అది తెలుసుకునే తెలివి లేదు. ఏది ఇదే అది నీకు ఎలా తెలుస్తుంది? తెలివి లేకపోతే నాకేం తెలుసు, ఏ పాపం పుణ్యం నాకు తెలియదు అంటూ ఉంటారు కదా. అది నీకు ఎలా తెలుసు? ఏదో ఏమయ్యం గనక అంటారు. మళ్ళీ బాగా తెలివి అండి బాబోయ్, చెప్పలేం. అంచేత కనుక విద్య అంటే అవిద్య అంటే విద్య కానిది. విద్య అంటే తెలివి లేక జ్ఞానము ప్రకాశము. కనుక అట్టే తెలివి లేని అవిద్య మరుపు రూపమై ఉన్నది కదా. తెలివి లేని అవిద్య మరుపు రూపమై, నేను తెలివినన్న మర్చిపోయిన మరుపే అవిద్య. అక్కడ మళ్ళీ ఉంది విద్య కాని విద్య. ఎవరికి విద్య కాని విద్య ఎంతమందికి ఉందో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది ఆ విద్య. అది అవిద్య, విద్య కాని విద్య. కాబట్టి అది ఎలా ఉందన్నమాట? అవిద్య మరుపు రూపంలో ఉంది.
అఖండ చిద్గణ రూపముగానున్న సచ్చిదానంద పరబ్రహ్మం అఖండమైంది. చిద్గణ రూపమై ఉన్నటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మము విద్యారూపమై ఉంది. ఆ పరబ్రహ్మమే విద్య, తెలివి, ప్రకాశము, జ్ఞానము అన్న పేర్లతో చెప్పబడుతుంది. దాని యందే అటువంటి విద్య ఎందే, అటువంటి తెలివి ఎందే గూఢముగా, రహస్యంగా, గోప్యంగా అంటారు ఆయన, త్రిగుణాత్మకమైన దాని శక్తి అణిగిమణిగిపోయి అటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమైన సచ్చిత్ రూపముగా ఉన్న ఆ పరబ్రహ్మమే విద్యారూపమై ఉండగా దాని యందే నిగూఢంగా త్రిగుణాత్మకమైన ఒక శక్తి అణిగిమణిగి బీజరూపంగా ఉంది. ఆ విద్య ఎందే, ఆ విద్యాస్వరూపమునందే గుణాత్మకమైన శక్తి అణిగిమణిగి బీజ రూపంలో ఉంది. ఎక్కడో చిన్న నలకలా ఉంది అఖండ జ్ఞాన స్వరూపంలో ఉండి ఆ పరబ్రహ్మ సాన్నిధ్య బలం చేతనే కదా అంకురించి, అంటే సృష్టికి హేతుభూతమై వస్తువు, సృష్టికి హేతుర్భూతమైన వస్తువు మూల ప్రకృతి అంటారు దాని యందే ఉంది అనంత సచ్చిత్ స్వరూప పరబ్రహ్మమునందు విద్య యందు ఎలా ఉందన్నమాట, త్రిగుణాత్మకమైనటువంటి ఒక శక్తి బీజ రూపంలో అణిగిమణిగి ఉంది ఎక్కడో. అది ఆ పరబ్రహ్మ సన్నిధాన బలము చేతనే సృష్టి రూపంలో ఉన్న వస్తువు. అదే ఆ చిన్న భావనే బీజ రూపంలో ఉండి మళ్ళీ ఆ పరబ్రహ్మ యొక్క శక్తి సన్నిధానంలోనే వ్యక్తమవుతుంది. దానినే మూల ప్రకృతి అని, దానినే అవ్యక్తమని, దానినే ప్రధానమని, దానినే అవిద్య అని నానానామాలతో చెప్తున్నారు. అది ఉంది కాబట్టి ఇదంతా వస్తుంది. అది ఉంది కాబట్టి ఇదంతా వస్తుంది. దానికి నానా రూపాలు వహించి ఉంది. అదే ఈ శ్లోకమున గూఢ అవిద్య అని, రహస్యముగా ఉన్న అవిద్య అన్నారు. అయినను దీనికి ఎంత మాత్రము స్వతంత్ర సత్తా లేదు. స్వయంగా మాత్రం ఒక క్షణం కూడా ఉండలేదు. దానికి అదే ఉండలేదుగా. జగత్తు దానికి అదే ఉండగలదా? జగత్ అంటే మరి ఇదేగా, ప్రకృతిగా. దానికదే, దాని యందు ఉన్నటువంటి ఈ మూల అవిద్య రూపమైన కదూ ఆ అవ్యక్తమని మూల ప్రకృతిని అంటున్నారే, అదే కదా ఇదిగా ఈ ప్రపంచంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచంగా కనిపిస్తున్నది అణిగిమణిగి మరి సచ్చిత్ స్వరూపములో అణిగిమణిగి ఉన్న అది వ్యక్తమై జగత్ రూపంలో గోచరిస్తూ ఉన్నను అది ఎంత మాత్రము స్వతంత్రంగా లేదు. దానికి అదే లేదు. సత్తా ఏమో దానిది, వ్యక్త వ్యవహారము దీనిది కూడా. అంతేగా లోపల నుంచి ఆ చైతన్యం యొక్క సత్తా వల్ల దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తుంటే నేను అనడం లేదు. ఇదే ప్రకృతి, ఇదే మాయ, ఇదే అవిద్య. ఇప్పుడు మన వ్యవహారమే. నువ్వా ఎప్పుడు నేనా అని ప్రశ్నించుకుంటావా? నేనే కదా పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎద్దులాగా ఎంత చాకరీ చేశానో అని నేనే కదా అంటున్నాను. అదే అజ్ఞానం, అదే అవిద్య. నేనా అని ఎప్పుడు ప్రశ్నించుకో. నేనా అని ప్రశ్నించుకునేటువంటి స్థితి కలిగితే తప్ప కదా అసలు ఈ అవిద్య తొలగదు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఇక ఒకటి అవిద్య, రెండోది జగన్మాయ. అనగా జగత్తు మాయాస్వరూపముగా లేక మిథ్యాస్వరూపముగా చెప్పబడుతుంది. అంత మాయేను, ఇది మిథ్యే లేనిది ఉన్నట్లు తోచేదే అంటున్నారు. దాన్నే యామా సా మాయ అని మాయకి ఒక నిర్వచనం కూడా చెప్పారు. అంటే ఏది లేదో అది మాయా అని అర్థం. ఏది లేదో అది లేకనే ఉన్నట్లు తోచుటే మాయ. ఆకాశంలో హరివిల్లు లేదు కానీ ఉన్నట్లు తోస్తోంది చూడు, అది మాయ.
నిజమైతే ఎల్లకాలం ఉండాలి, అది మాయ. అలాగే ఈ జగత్తు కూడా ఉన్నట్లు తోస్తుందే గాని అలా ఉండడం లేదు కాబట్టి మాయ. కొన్ని ఆకాశంలో హరివిల్ అంటే కొన్ని గంటలో కొన్ని నిమిషాలు ఉంటుంది, కానీ జగత్తు మనకు అలా కాదు కదా. అందుచేత ఇది మాయ అంటే ఒప్పుకోవట్లేదు మనం. ఈ జగత్తు, ఈ ప్రకృతి, ఈ ప్రపంచమంతా క్షణ క్షణానికి మారిపోతుంది. ప్రకృతి అంటే ప్రపంచం అంటే నీ శరీరంతో సహా. మనం శరీరాన్ని కడగా పెట్టుకొని దాన్ని చూస్తాం, మరి మడిగట్టుకుంటాంగా మనం. అందుకు నువ్వు మడిగట్టుకున్న లోపలంతా మలినమే. లాబరేటరీకి వెళ్ళకపోతే మడి, వెళ్తే అనాచారం. మరి లోపల పెట్టుకుని కొళ్ళ పెట్టుకుంటూ ఉంటే మాత్రం అది మడి. తప్పేం కాదు, కానీ చెప్తాను, ఆలోచిస్తే అసలు మడే, ఇదే మలినం, ఇదే అంటున్నాది, ముట్టరానిది. ముట్టుకుంటే ఇక అది మన పట్టుకొని వదలదు. ముట్టుకున్నావో పట్టుకొని వదలదు, కానీ దాన్ని ముట్టుకోకు, దాని జోలికి వెళ్ళకు అసలు. దానికి కడగా ఉండు, దీనికి దేహానికి కడగా ఉండు కదా. ఆ దేహానికి కడగా ఉండం మనం, మోహానికి కడగా ఉండమంటే అది ఉండం. దేహానికి కడగా ఉంటే నువ్వు మోహానికి కూడా కడగా ఉండగలుగుతావు. కాబట్టి ఏది లేదో అది మాయ అని అర్థం. సృష్టికి పూర్వము ఎట్టి నామరూపాలు లేవు. ఉన్నాయా? కానీ సృష్టి అనంతరము అనేక నామరూపాలతో సృష్టి ఇలా కలిగేసరికి అనేక నామరూపాలు తోస్తున్నాయి. అంటే ఏమిటనమాట, నామరూపములకు పారమార్థిక సత్యత్వం లేదు. సహజంగా తామకవే ఉండగలిగిన సత్యత్వం లేదు. రూపాలకి తమకి తామే సహజంగా ఉండగలిగే లక్షణం లేదు. అలా లేదు కాబట్టే ఇది పారమార్థిక సత్యం కాదు కదా. సత్యముగా అనిపిస్తున్నటువంటి అసత్యము. వ్యావహారికంగా సత్యత్వ స్ఫూర్తి ఉన్నను వ్యవహారికంలో సత్యం అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇది సత్యమేనా? మరి ఇక్కడ కూర్చొని ఉన్నాం, మరి కాదు అబద్ధం. దేవుడు కూర్చొని ఉన్నారు, ఇలా బోధలు గీదలు చెప్పేస్తున్నారు, ఇదంతా అబద్ధమే అంటే ఎదురు కూడా చేస్తున్నారు కదా. అది వ్యవహారికంగా సత్యత్వ స్ఫూర్తి ఉన్నను కూడా, సత్యముగా అనిపిస్తూ ఉన్నను కూడా పరమాత్మయందవి తోచబడక లేనే లేవన్నట్లుగా గోచరిస్తున్నందువల్ల వానికి పారమార్థిక సత్తా లేదు. పరమాత్మ ఎందలి వేవి లేవు, తోచలు ఏమీ లేవు. పరమాత్మ నీ స్వస్థితిలో నువ్వుంటే ఇవేవీ లేవు. తోచబడక ఆ పరమాత్మ స్థితిలో లేనే లేనట్లు గోచరిస్తూ ఉంటాయి. దానివల్ల దీనికి పారమార్థిక సత్తా లేదు. ఊరికే భ్రాంతి వల్ల ఉన్నట్టు కనపడుతుందే తప్ప పరమార్థం తెలిస్తే ఇది లేనిదే అనేటువంటి సంగతి తెలుస్తుంది. మిథ్య అంటే మిథ్య అనగా ఇదే అర్థం గాని అది కేవలము అలీక పదార్థములు అనగా అసలు లేనే లేవని కాదు. మిథ్య అంటే అస్సలు లేదని కాదు, ఉన్నట్టు తోస్తుందే గాని ఉండదు అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ జగత్తు మాయా పరిణామం అని చెప్పబడింది కదా. ఏది పరిణమించిందో అంటే మార్పు చెందిందో అది కేవలము లేనిదే అవుతున్నది. మార్పు చెందేది కేవలం లేనిదే మారుతుంది కదా. ముందు లేదు, వచ్చింది, కాసేపు ఎల్లాగో ఉంది, పోయింది. అంచేత అది కేవలము లేనిదే అవుతుంది. లేనిదే అయితే లేనిది పరిణమించింది అనవలసిందే అయి ఉంటుంది. కాబట్టి పాలు లేకపోతే పెరుగు కాదు కదా. పాలు లేకపోతే పెరుగు ఎలా అవుతాయి? అసంగతము కదా. పాలు లేకుండానే పెరుగు వచ్చింది అనడం అసంగతం కదా. మరిన్ని మాయకి స్థానము లేక ఆశ్రయము సత్యమని చెప్పబడే పరమాత్మే ఉంది. పై ఆ మాయకి మళ్ళీ ఆశ్రయము అదే, స్థానము అదే. పరమాత్మయే ఆశ్రయం. ఇంత మాయకి మళ్ళీ పరమాత్మయే ఆశ్రయం ఉంది.
పరమాత్మకి ఆశ్రయం లేకపోతే ఈ మాయ కూడా లేదు. మరి మాయాతీతమైన మాయారహితమైన పరమాత్మ యందు ఈ మాయకు స్థానం ఎందుకుంది? అక్కడ మాయ అన్నదే లేదు కదా అంటున్నారు ఇక్కడ. అంటే మాయకు స్థానము లేక ఆశ్రయము సత్యము అని చెప్పబడే ఆ పరమాత్మే అయి ఉంది. లేని దానికి ఆశ్రయము ఆధారము అధిష్టానము నిర్ణయించడానికి, లేని దానికి ఆధారం పరమాత్మే అంటారు. లేదని మీరే చెప్తున్నారు. ఇంక దీనికి ఆధారం ఎందుకు? దీనికి ఆధారం ఎందుకు? మరి పరమాత్మ లేని దానికి ఫలానాది ఆధారం అనడంలో ఏమన్నా అర్థం ఉందా? అంటే రజ్జు సర్పమునకు రజ్జు ఆధారముగా అధిష్టానముగా ఉంది కదా. తాడు అన్నది ఉంది కాబట్టే దాని యందు పాము తోచింది. అలాగే పరమ సత్యమునందే కదా ఈ మిథ్యారూపమే దృశ్యం గోచరిస్తుంది. తాడు లేకపోతే పామన్న భ్రాంతే లేనట్లు పరమ సత్యమునందే ఈ జగత్తు సత్యమన్న భ్రాంతి గోచరిస్తుంది అని దృష్టాంతం కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ రజ్జు సర్పము పులి సింహముగా మేకగా ఏమైనా మారిందా? పులి సింహంగా మారుతుందా? పోనీ సింహం మేకగా మారుతుందా? మారలేదు కదా. మరి మాయ నానా రూపములుగా మారుతోంది ఏమిటి? తాడు పాముగా మాత్రమే కనిపిస్తుంది తప్ప పులిగానో నక్కగానో మేకగానో కనపడదు కదా. కాబట్టి రజ్జు సర్పం అనేది మనం తెలుసుకోవచ్చు. కానీ మరి మాయ నానా రూపాలుగా మారుతోంది ఏమిటి? ఎలా మారగలుగుతుంది మాయ? అవునా? ఆలోచించండి. మాయ నానా రూపములుగా ఎలా మారుతోంది అంటే కనుక మాయ కేవలము అకలీక పదార్థము కాదు. అంటే అకలీక పదార్థము కాదు. అంతేకాదు మాయ పరబ్రహ్మ శక్తిగా చెప్పబడుతుంది. కాబట్టి మాయ అసలు లేని అకలీక పదార్థం అంటే అస్సలు లేనిది కాదు. వద్దు ఆ వ్యాఖ్యానాలు చెప్పకండి మీరు, సరైన కుదరవు అవి. నేను చెప్పేది ఎంత అకలీక న్యాయము అంటే అస్సలు లేనిది కాదు. మాయ అంటే అస్సలు లేనిది కాదు. ఎందుకు అస్సలు లేనిది కాదు అంటే? అంతేకాదది ఆ మాయ పరబ్రహ్మ యొక్క దివ్య శక్తిగా చెప్పబడుతోంది. పరబ్రహ్మ శక్తి ఉండడం చేత పరబ్రహ్మకు ఉండడమే లక్షణం గనక ఈ మాయకి కూడా ఉండడం లక్షణంగా ఉంది. అయితే మాయ లేనిదే అంటే సర్వశక్తిమంతుడనే పరమేశ్వరునికి శక్తియే లేదు అనాలి కదా. మరి ఆయన నుంచే కదా వచ్చింది. మాయ లేదండి అంటే మరి పరమేశ్వరుడికి కూడా శక్తి ఉండకూడదు కదా. ఇంకా ఆలోచించకుండా మాట్లాడకూడదు. పరమేశ్వరు నుంచి వచ్చినటువంటి మాయ ఆ శక్తి లేనిదే అన్నామనుకోండి పరమేశ్వరుడు శక్తిహీనుడైపోతాడు కదా. అయితే మరి ఇక మాయ అనే శబ్దానికి ఏమి అర్థం చెప్పుకోవాలి మనం అంటే బంగారము చేత చేయబడిన నగల యొక్క నామరూపాలు మిథ్య అంటే అనవచ్చును గాని బంగారము మిథ్య కాదు కదా. బంగారం చేత చేయబడినటువంటి ఆభరణాల నామరూపాలు మిథ్య అనవచ్చు కానీ బంగారము మిథ్య కాదు కదా. మరి బంగారమే కదా నామరూపాలుగా తోస్తుంది. ఆ ఆభరణాల నిండా ఉన్నది బంగారమే కదా. అవునా? అంచేత ఈ దృశ్యమంతా మిథ్య, లేనిది అలా కల్పింపబడింది. అది ఏనుగులు గాను పువ్వులు గాను లతలు గాను తీగలు గాను అవే గాజులు గాను గొలుసులు గాను బంగారాన్ని కల్పించుకొని చూస్తున్నాం మనం. అవునా? మనం ఎన్ని రకాలుగా కల్పించుకున్నా దాని నిండా ఉన్నది బంగారమే. అర్థమవుతుందా? ఇప్పుడు మరి అది అసత్యమనడానికి లేదు. అది గొలుసుగా అసత్యము గాని బంగారంగా సత్యమే కదా. మరి దానికి సత్యం కాదా అంటే సత్యమే. గొలుసుగా అసత్యం బంగారంగా సత్యం. అలాగే ఈ జగత్తు కూడా నామరూపాత్మకంగా అసత్యం శక్తిగా సత్యం. అర్థమైందా?
కాబట్టి నగల యొక్క నామరూపాలు మిథ్య అంటే అనొచ్చేమో గాని బంగారం మిథ్య కాదు కదా. అట్లే ఏ వస్తువునకు నామరూపాలు ఏర్పడ్డాయో ఆ వస్తువు బంగారం వంటిది, అది మిథ్య కాదు. మరి నామరూపాలు మిథ్య, కావాలంటే మార్చుకోవచ్చు కదా. కదా, గొలుసు కాసుల పేరు చేసుకోవచ్చు, గాజులు కడియాలు చేసుకోవచ్చు, ఇంకా ఏదో కొంగరం రింగులు చేసుకోవచ్చు చెవులకి కదా. కానీ బంగారం మారదు. బంగారం అదే, దాన్ని మార్చి మార్చి మనం భావానికి అనుగుణంగా నామరూపాలు కల్పిస్తే కలిగినవే తప్ప కదా. బంగారానికి నామరూపాలు లేవు. బంగారంలోని ఆభరణాలు కల్పనలే అయినా ఆ కల్పనల నిండా బంగారమే ఉన్నట్లు ఈ జగత్తు నామరూప కల్పనే అయినా దీని నిండా పరమాత్ముని శక్తే నిండి ఉంది. మనం నగలని చూస్తాము, షావుకారు బంగారం తూకమే వేసుకుంటాడు, నగ తూకం వేయడు. నగని లెక్క పెట్టుకుంటాడా కాదు, బంగారం తూకం వేసుకుంటాడు. మన నగని చూస్తాం, అతడు బంగారాన్ని చూస్తాడు. అలాగే ఆత్మజ్ఞుడు పరబ్రహ్మ శక్తిని చూస్తాడు, అజ్ఞుడు జగన్నామ రూపాలను చూస్తాడు. అర్థమైంది ఇప్పుడు బాగా. అట్లే ఏ వస్తువునకు నామరూపాలు ఏర్పడ్డాయో ఆ వస్తువు మిథ్య కాదు. మరి మాయకి మరొక నిర్వచనం ఏదైనా ఉందా అంటే ఆహా, ఎందుకు లేదు, ఉంది. మీయతే అనేన ఇతి మాయ అనగా మాయా లేక ప్రకృతి పరిణామము చెంది జగద్రూపమును వహించినప్పుడు, జగద్రూపాన్ని వహించినప్పుడు ఆ జగత్తునందలి సర్వ పదార్థాలు అణుప్రమాణము చిన్నది, మధ్య ప్రమాణము కొంచెం పెద్దది, మహత్ మహా పెద్దది అన్న పరిణామాన్ని చెందుతుంది. అణువంతగాను ఆ మాయే అణువంత రూపంలోనూ ఉంది, మధ్యస్థ రూపంలో ఉంది, అనంత రూపంలోనూ ఉంది. మరి అది ఏ ఒక్క రూపానికో పరిమితమైనదైతే మరి ఇంత అంతెలా అవుతుంది అంటే ఆ శక్తి మళ్ళీ ఈ నామరూపముల యందు బంధింపబడి లేదు కదా. చిన్నదే అయిపోయిందా, అణువంత అయ్యేసరికి చిన్నదే అయిపోయిందా, లేదు కదా. అంచేత ఆ శక్తి ఎప్పుడో వ్యాపించే ఉంది, అది పరబ్రహ్మ వస్తువై ఉండడం చేత దాని యందు మనకు తోచు దృశ్యములు మారుతున్నాయి అంతే. అణువని, మధ్యస్థమని, అనంతమని దాన్ని మనం ఆ పేర్లు పెట్టి కొలుచుకుంటున్నాం అంతే. శక్తి అనంతంగానే ఉంది, దానికి ఆ కొలతలు లేవు. ఇప్పుడు శక్తి అంటే అర్థమైంది కదా, పరమాత్మ యొక్క శక్తి. దాని ఎందు తోచు ఈ దృశ్యములన్నీ కూడా కదా మన దృష్టిని అనుసరించి మనకి చిన్నవి గాను పెద్దవి గాను, నాది గాను, నేను గాను, మంచివి గాను, చెడ్డవి గాను మనం అనుకోని చూస్తుంటే అలా కనిపిస్తున్నాయి అంతే. ఇందే శక్తి ఒక్కటే అమ్మా. ఇందు ఏ ప్రమాణంలో ఉన్నా అది ఒక్క మితిలోనిదే. చిన్నది అన్నారంటే అంక అణువంత అయినట్లే, పెద్దదంటే ఆ పెద్దగా ఉన్నట్లే, దానికి ఒక పరిమితి వచ్చేసినట్లే. అవునా? కాబట్టి సృష్టికి పూర్వము మాయకి ఏ ప్రమాణము లేదు, ఈ నామరూపాలు రాకముందు దానికి ఏ కొలతలు లేవు. కానీ సృష్టి అనంతరం ఆ మాయే మితి కలిగిన అనేక రూపాలను వహిస్తుంది. సృష్టి కలిగేసరికి, నామరూపాలు కలిగేసరికి ఒక్కొక్క రూపానికి పరిమితం అయిపోయినట్లు కనిపిస్తుంది. అవునా? రూపాలు కలిగేసరికి పరిమితం అయితే ఆ రూపమంతే, ఆ రూపమంతే, ఆ రూపమంతేలా కనిపిస్తుంది. మన అందరికి అదే వింత, నేను ఇంతే అనుకుంటున్నాను కదా. నేను అంటే పరమాత్మ కదా, వ్యాపకత్వం అంటే శక్తి. పరమాత్మ వ్యాపించి ఇంతే ఉంది అనుకుంటున్నావు, కానీ నువ్వు నీ భావాన్ని బట్టి పరిమితం అన్నట్లుగా చూస్తున్నావు, కానీ అపరిమితమే. అపరిమితేనా? మరి ఇప్పుడు దేని చేత అపరిమితాన్ని గుర్తిస్తున్నావు? దేని చేత గుర్తిస్తున్నావు? ఈ కళ్ళకి అపరిమితత్వం తెలుస్తుందా? మరి దేని చేత? నీ శక్తి చేతనే, నీ నిజ స్వరూప ప్రజ్ఞ చేతనే గుర్తిస్తున్నావు. అపరిమితమైన
ఆది అంతములు లేని దానిని మరి దేంతో గుర్తిస్తున్నావు నువ్వు? ఆ నువ్వు శక్తితోనే. తెలివి స్వరూపమై ఉన్నావు గనకనే కనుకనే. గుర్తిస్తున్నావు. మరి నువ్వు అంత గొప్పదాన్ని గుర్తించగలిగిన నువ్వు ఇంత చిన్న దానిలో బంధింపబడి ఉన్నావా? బుద్ధి లేదు. నువ్వే ఒక క్షణంలో అనంతమైపోయావు. ఇప్పుడే మళ్ళీ దరిద్రం మండ, మళ్ళీ ఈ కొంత అవుతున్నావు. ఈ కొంత అదే, అంతా అదే తెలుస్తుంది. దీంట్లో ఉన్నంతసేపు అలాగే ఏడుస్తాను, ఇది పట్టుకున్నంతసేపు అంతే. దీంట్లో ఉన్న ఇది పరిమితితో కూడి ఉన్నప్పుడే కదా. కానప్పుడు ఎలా వ్యాపించుకున్నాను కదా. దానికే కదా మరి 13వ అధ్యాయం అవిభక్తంచ భూతానం విభక్త నివత స్థితం భూతభత్సుత తజ్ఞేయం గ్రహిష్ట ప్రభవిష్ణుచ. విభజనులుగా కనిపిస్తూ ఉన్నది అవిభక్తమై ఉన్నది. భూతముల విభజనగా వేరువేరుగా కనిపిస్తున్న రామరూపములందు అవిభక్తమై ఉన్నది. అవిభక్తంగా విభజన లేకుండా ఉన్నది. భూత భద్రుత తజ్ఞేయం కదా. సమస్త భూతముల యందును ఆ జ్ఞేయ వస్తువ వాటిని ధరిస్తూ ఉన్న అదే ప్రభ విష్ణు గ్రహిష్ణుచ. అదే వ్యాపించి ఉన్న ఆ విష్ణుత్వము. అది ఎప్పుడూ కూడా విభజింపబడి లేదు. వేరువేరుగా ఉన్న సమస్తమునందు ఏకమై ఉంది. కాబట్టి ఇందే ఏ ప్రమాణంలో ఉన్నా అది పరిమితిలోనిదే కదా. సృష్టికి పూర్వం మాయకు ఏ ప్రమాణము ఏ పరిమితి లేదు. కానీ సృష్టి అనంతరం ఆ మాయే పరిమితి కలిగిన అనేక రూపాలను వహిస్తుంది. అమితము అని చెప్పబడే బ్రహ్మ పదార్థమును మితిగలిగిన జగద్రూపంలోకి తెచ్చేస్తుంది. అది అమితమైన పరబ్రహ్మ పదార్థాన్ని ఈ మితి ఈ నామరూపాలుతో చూసేసరికి పరిమితి కలిగిన దానిలాగా చూపిస్తుంది. అలా అనుకోవడమే మాయ. అపరిమితత్వాన్ని గుర్తించలేకపోవడము, ఈ పరిమితిలో బంధింపబడి ఉన్నవాడి వెళ్ళే తన్ను తానే హింసించుకోవడమే మాయ. ఇప్పుడు మనల్ని ప్రేమించుకుంటున్నాం అనుకుంటూ హింసించుకుంటున్నాం, బంధించుకుంటున్నాం. సర్వం ఖల్విదం బ్రహ్మ బ్రహ్మణ్యోన్యం నకించిన అనగా బ్రహ్మకు అన్యమైనది ఏదీ లేదు. ఆ పరబ్రహ్మానికంటే అన్యంగా ఏదీ లేదు. కనుక వస్తుతః జగత్తు కూడా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మం కాని ఏదీ లేదండి. బంగారం లేకపోతే ఏ ఆభరణము లేదు. ఆభరణం బంగారమే. అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. బ్రహ్మముని కంటే ఏ నామరూపాత్మకమైన జగత్తు లేదు. జగత్తు ఆ బ్రహ్మమే. మరి జగత్తు బ్రహ్మైతే నీ ఏడుపులేమిటి, ఈ గోళలేమిటి, ఈ బాధలేమిటి? మరి ఎందుకునండి నాకు ఇవన్నీ వస్తున్నాయని అడగాలి కదా. తెలుస్తుంది బుద్ధికి, దాన్ని గ్రహించి దాన్ని గుర్తించగలుగుతున్నాను కూడా. కానీ మరి ఈ బాధలు వ్యధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకు అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. గురువుని కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు జవాబులు కూడా మనకు వచ్చి కదా, కంఠస్థం చేసి చెప్పేసుకుంటే నువ్వు ఎలా విడిపోతావు? అందుచేత కనుక వస్తుతః జగత్తు కూడా బ్రహ్మస్వరూపమే. అయితే మరి ఆ బ్రహ్మ శక్తియగు మాయ ఆ బ్రహ్మమును ఆవరణలోకి తెచ్చి చూపిస్తుంది గనక మళ్ళీ ఆ మాయే ఆ బ్రహ్మమునే ఇదే ఈ పరిమితమైందే నేను అని అనిపించేస్తుంది. అందుకు అది కూడా నీకు నువ్వు అనుకోలేవు, అనుకునేలాగా చేసేస్తుంది. తెలుస్తుంది కానీ అనుకోకుండా ఉండలేకపోతున్నావు, తెలుస్తుంది కానీ అనుకోకుండా ఉండలేవు కదా. కలవకూడదు అనుకుంటున్నావు కానీ కలవకుండా ఉండలేకపోతున్నావు. అది ఆ మాయే అదే చేస్తోంది. తెలుస్తోంది అన్నదేమో పరబ్రహ్మ లక్షణము కదా. తెలుస్తున్నను దీనితో కలిసిపోవడం అన్నది మాయ లక్షణం. రెండు మిక్సింగ్ గా ఒకేసారి చూస్తున్నాం మనం. తెలుస్తుందా? మరి తెలుస్తున్నా కలిసిపోయి దీని హీనత్వానికి దిగజారిపోతున్నావు కదా. ఇది మాయ లక్షణం, అది పరబ్రహ్మ లక్షణం. ఆ పరబ్రహ్మ లక్షణమైన ఆ తెలివి లేకపోతే కదా
దీనిలో కలిసిపోతున్నాను అన్న వ్యధ కూడా ఉండదు. అబ్బా, దానివల్ల ఈ వ్యధ మళ్ళీను అవునమ్మా. తెలివితోటి అమ్మో కలిసిపోతున్నాను, అయ్యో నాశనం అయిపోతున్నాను అన్న ఏడుపు మాయ. మాయ. దానికి ఆధారంగా ఉంటే దాన్ని కూడా చూపిస్తుంది పరబ్రహ్మము. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి అయితే ఆ బ్రహ్మశక్తి యొక్క మాయ ఆ బ్రహ్మమును ఒక ఆవరణలోకి తెచ్చి చూపించేస్తూ ఉంటుంది. కనుక మాయ అంటే ఏమని తేలింది ఇప్పుడు మనకి? సృష్టికి పూర్వము ఏది త్రిగుణాత్మకమై పరబ్రహ్మమునందు బీజరము వహించి ఉన్నదో అదే మాయ. అఖండ పరబ్రహ్మమునందే నేను అన్న అజ్ఞాన భావన ఉంది, అదే మాయ. ఆ మాయయే వికాసించి కదా తన శక్తి చేత పరమాత్మ నుంచి శక్తి తీసుకుని ఆ శక్తి చేత ఆ బ్రహ్మమును జీవేశ్వర జగత్తుగా చూపిస్తుంది. వీడు జీవుడని, అది జగత్తని, ఆ ఈశ్వరుడని 3 చేసి చూపించేస్తుంది. కనుక జగన్మాయ అని ఈ శ్లోకంలో దీనికి అర్థం చెప్పబడింది. మాయ నువ్వు కాదు, వదిలేద్దాం, వదిలేసి ఉన్నాను కూడా అనేమో మన నిజస్వరూపం తెలియజేస్తుంది. కానీ ఆ పరబ్రహ్మం యొక్క ఆ తెలివిలోనే ఉన్నటువంటి మాయ దీన్నో కలిపేసి తిప్పేస్తుంది. ఇక్కడే 2 చూసాం కదా. చూసామమ్మా. నిన్న భావన గురించి చెప్పుకున్నాం కదా. తిప్పేస్తుందా? దాని చేతిలో ఉన్నంతసేపు ఇంకా అది తెలివి పోదు, కానీ దీని తిప్పలాట ఆగదు. అందుకే ఆయన ఏమన్నారంటే తెలివిని గట్టిగా అంటి పెట్టుకొనుండు కదా, నన్ను ఆశ్రయించు, మమ మాయా దురత్యయ, నన్ను ఆశ్రయిస్తే తప్ప ఈ మాయ నిన్ను వదలదు అన్నారు. కొట్టేస్తారు మిమ్మల్ని. ఇది అర్థమైంది, అది అర్థమైంది, ఇప్పటికప్పుడు అదే అర్థమైంది అంటారు కదా. వదలదు. అంటే ఏం చేయాలి? తరగని మారని తెరపైన తరగని మారనిది నా తెలివి, కదిలే బొమ్మలే జగమన్నా వస్తున్నాయి వెళ్తున్నాయి, ఇది తెలిసిన మౌనమే కర్తవ్యం అన్నా. ఏదో వచ్చే వెళ్ళి ఎంత చిటికలో పోతుంది. చిటికలో పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను అంటి పెట్టుకునుండు, నన్ను వదలకు. ఈ మాయ నన్ను, మమ మాయ, నా మాయే అది. కాబట్టి నా మాయలో దొర్లేవంటే అది ఎప్పటికీ నేను వదలదు. కాబట్టి మాయకి నేను మూలంగా నన్ను పట్టుకో అని చెప్పాడు. అనన్యాచింతయో మామన్నాడు. మన్మనామ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అన్నాడు. ఎన్ని చోట్ల ఎంత చెప్పుకున్నాడో. ఆయన మనం ఏమైనా వింటేనా? నమ్మితే వింటాం, వింటే ఉంటాం, ఏదో విన్నట్టు ఉంటామే గాని మరి మాయ యొక్క ప్రభావం. అందుకని బావో ఈ మాయ దాటడం నా వల్ల కాదమ్మా, అది ఆ పరమాత్ముడి మాయ కదా, ఆ పరమాత్మ తెలివి స్వరూపం కదా, ప్రజ్ఞాస్వరూపం కదా. ఆ ప్రజ్ఞాస్వరూపాన్ని తెలివి నేను అని దాన్ని పట్టుకొని ఉంటే మాయ తొలగిపోతుంది అన్నాడు ఆయన. అదొకటే చేయి, తప్ప నువ్వు ఇంకెన్ని చేసినా సరే తిప్పలాటలు తప్పవు. కాబట్టి ఆ మాయే వికాసం చెంది ఆ శక్తి చేతనే ఈ బ్రహ్మమును జీవేశ్వర జగత్తుగా ప్రదర్శిస్తోందని చెప్పాలి. కనుక జగన్మాయ అని ఈ శ్లోకానికి వివరణ చెప్పబడింది. ఇక తర్వాత ఈ శ్లోకంలో అజ్ఞానము అనగా జ్ఞానం లేకపోతే అజ్ఞానం అని కొందరు అంటున్నారు. జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం అంటున్నారు. కానీ అజ్ఞానము అట్టి అభావ రూప పదార్థము కాదు, అక్కడే తెలిసిపోతుంది. జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అండి మీరు కూడా అనేస్తారు. ఇప్పుడు అంటున్నారు గాని అజ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానం లేకపోవడమేనండి అంటాం కదా. కానీ ఈ అజ్ఞానము అలాంటి లేని పదార్థము కాదు. అది లేనిదే అయితే దానివల్ల ఎవరికి ఎట్టి బాధ కలగదు కదా. అజ్ఞానం వల్ల మనకు బాధలు కలుగుతున్నాయి.
అని కొంతమంది అంటారు. కానీ లేని రజ్జు సర్పము భయహేతువై బాధ పెట్టడం లేదా? లేని పాము తాడులో చూపించి భయపెడుతోంది కదా అని మొదటి వారు అంటారు. ఆ రెండు భావములకు పరిష్కారం ఏమిటి అని కొంచెం మనం విచారించి చూస్తే, గాఢాంధకారంలో కన్ను మిన్ను కానరానప్పుడు చీకట్లో పడి ఉన్న తాడు వల్ల ఎవరికైనా ఏ బాధన్నా ఉందా? ఆ తాడే కనపట్టేందుకు పావేం చూస్తాం దానిలో? లేదు. అప్పుడు అజ్ఞానం మనల్ని బాధించలేదు, ఏమీ తెలియనితనం బాధించలేదుగా. కానీ అంధకారంలో అంటే అస్పష్టమైన కాంతిలో ఉన్నప్పుడు ఆ తాడునే చూసి అది పాము అని భయం కలిగింది. వెలుగు చీకటి గాని సంధ్యలోనే మనకి పట్టపగలు తాడు పాముగా కనిపించదు, చిట్ట చీకటిలోనూ తాడు పాము కనిపించదు. కానీ ఇటు చీకటి అటు వెలుగు కాని సంధ్య చీకటిలో మాత్రమే తాడు మనకి పాముగా కనిపించడానికి అవకాశం ఉంది. కనుక ఆ చీకటి దట్టంగా ఉన్నా బాధ లేదు, కానీ మందంగా ఉంటేనే బాధ కలుగుతూ ఉంటుంది. అట్లే అజ్ఞానముకును ఆవరణ శక్తి చేత ఆ బాధ పూర్తిగా నిద్రలో వట్టి చీకటి కప్పేసింది, దానివల్ల ఏ బాధ లేకుండా పోయింది. కానీ ఆ అజ్ఞానానికి విక్షేపం మరొక శక్తి ఉంది. మళ్ళీ ఆ అజ్ఞానంలో విక్షేపం అని ఇంకో శక్తి ఉంది. ఆవరణ శక్తి నిజ రూపమును తోచనీయక మరొక రూపముగా తోపింపచేస్తూ ఉంటుంది. అదే భయభ్రాంతి. ఆవరణ శక్తి ఏం చేస్తుందంటే నిజ రూపాన్ని కనిపించనివ్వదు, దానిలో ఉన్నటువంటి శక్తి విక్షేపాన్ని కదా నిజ రూపాన్ని కనిపించనివ్వకుండా మరొక దానిలాగా కనిపిస్తుంది. అవునా? అంచేత భయభ్రాంతులు కారణమవుతుంది. తాడిని కనపడినవి కూడా పాముని చూపిస్తుంది కదా. కటికి చీకటితే ఆవరణ చేసేసింది. మనలో ఉన్నటువంటి ఆ శక్తికి రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి ఆవరణ, ఒకటి విక్షేపమును. అంచేత ముందు మన స్వరూపం తెలియకుండా కప్పేస్తుంది, తర్వాత మనం కానిది మనమని చూపిస్తుంది విక్షేపం. దానికి రెండు ఉన్నాయి మరి. చేత భయభ్రాంతులకు కారణమవుతుంది. వస్తువు సంగతి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, నేనెవరో నాకు తెలియకపోయినా పర్వాలేదు కదా కదా. నిద్రలో నేనెవరో నాకు తెలియకపోతే ఇంకా అంతా పర్వాలేదు, లేక ఉన్నది ఉన్నట్లుగా తెలిసినా పర్వాలేదు, నేనెవరో నాకు తెలిసినా పర్వాలేదు. తెలిసి తెలియని లక్ష్యం ఉంది చూడండి మంది, అదిగో అదే బాధాకారి, అదే అజ్ఞానం. తెలీదా అంటే అన్నీ తెలుసండి, తెలుసా అంటే ఏది తెలియదు. ఏమో నాకేం తెలుసు అంటాం. తెలియదా అన్న అసలుకి లోకంలో అంతా చెప్పేస్తూ ఉంటాం. తెలుస్తుందా? ఇది అజ్ఞానము. అసలు లేనిది కాదు, అలాగే నువ్వు ఉన్నది కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తెలిసినా బాధ లేదు, తెలిసి తెలియని లక్షణం ఉందే అదేనండి బాధాకారి. రెండూ అజ్ఞాన లక్షణాలే. ఒకటి తమోగుణ సంబంధమైంది ఆవరణ, అసలు ఏమీ తెలియపోవడం. ముద్దుకి ఎద్దుకి ఏం తెలుస్తుందండి? అది ఆవరణ, అదే తమోగుణం. ఉన్నది ఉన్నట్లుగా తెలిపేది సత్వగుణం. అవునా? కనుక ఒకే వస్తువునందు సత్వగుణ లక్షణాల చేత సత్వా సంజాయితే జ్ఞానం అన్నారు. ఒకే దానిలో ఉన్నాయి అవి కూడా. సత్వగుణము ప్రబలితే దాని వల్ల సత్య జ్ఞానం కలుగుతుంది. తమోగుణం గనక పెరిగితే కదా ఏమీ తెలియని అజ్ఞానం కమ్ముతుంది అన్నారు. కాబట్టి అవి రెండు మనం ఎరుగుదాం కదా. జ్ఞానం ఉన్నను రజస్తమోగుణ అంశ, మనకి ఇప్పుడు జ్ఞానం ఉంది కానీ రజోగుణ తమోగుణ అంశ చేత తమోగుణము మన స్వరూపాన్ని కప్పేస్తే రజోగుణము మనకి విక్షేపాన్ని కలిగిస్తుంది. జ్ఞానమున్నను రజస్తమో గుణ అంశాల చేత ఆవరణ విక్షేప శక్తులు గల అజ్ఞానమును బహిర్గతములయ్యాయి అన్నమాట. అది రజోగుణ తమో గుణాలు కలిసినప్పుడే ఆవరణము ఏమీ తెలియనితనము, లేనిది ఉన్నట్లు తోచడం, రజోగుణం వల్ల లేనిది ఉన్నట్లు తోచడం జరుగుతున్నాయి. జీవ జగత్తులు ప్రకృతి అందరి రజోస్తమో గణ అంశములే
చేతనే సృష్టింపబడ్డాయి. జీవుడు జగత్తు కూడా రజోతమో గుణముల వల్ల సృష్టింపబడ్డాయి. జీవుడు జగత్తు. జగత్తు. కాబట్టి జ్ఞాన అజ్ఞానములను ఐశ్వర్య దారిద్రాలలో మనం పోల్చుకోవచ్చు. జ్ఞానము అజ్ఞానమును, జ్ఞానము ఐశ్వర్యము, అజ్ఞానము దారిద్ర్యము. అంతే. అజ్ఞానంతో ఉన్నామంటే అన్య వస్తు జ్ఞాన భ్రమలో పడిపోయిన దరిద్రుడివి. జ్ఞానంతో ఉన్నామంటే సత్య వస్తు జ్ఞానంలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతుడివి అని చెప్పుకోవచ్చు. ఐశ్వర్యము లేదు అంటే తనకు సరిపడిన దానికంటే ఎక్కువగా సంపదలు లేవన్నమాట. ఐశ్వర్యము లేదు అంటే తనకి సరిపడిన దానికంటే ఎక్కువగా సంపదలు లేవన్నమాట. నాకు కావలసిన దానికంటే మించి ఉంటేనే ఐశ్వర్యవంతుడు అంటారండి. ఆ పిల్లివాడు కూడా ఆ రోజుకి వాడికి సరిపడిన దాన్ని సంపాదించుకు తిని బతుకుతున్నాడుగా. తనకు కావలసిన దానికంటే మించి ఉండాలన్నమాట. ఉంటేనే ఐశ్వర్యవంతుడు అంటారు. అంతకంటే ఎక్కువ లేకపోతే సంపదలు లేనట్లు. అలాగా ఆ సంపదలు లేకపోతే దరిద్రం అంటారు. మించిన సంపదలు లేకపోతే దరిద్రం అంటారు. కాబట్టి దారిద్ర్యం అంటే కావలసిన ముఖ్య అవసరములు కూడా లేని స్థితి. అసలు ఆ రోజుకి ఆ తిండికి ఆ పూట గడవడానికి కూడా లేని స్థితిని దరిద్రం అనాలి. అర్థమైందమ్మా? అట్లే జ్ఞానము లేకపోవడమే అజ్ఞానం అనకూడదు. ఎందుకంటే దుఃఖహేతువైన లేమి కరమునే దారిద్ర్యం అనాలి. దుఃఖ కారణమైన మరీ లేనితనమే దరిద్ర్యం అన్నమాట. అలాగే దుఃఖహేతువైన జ్ఞాన దారిద్ర్యమునే అజ్ఞానం అనవలసి ఉన్నది. దుఃఖానికి కారణమైన జ్ఞానం కదా, సత్యజ్ఞానము లేని దారిద్ర్యాన్ని అజ్ఞానం అన్నారు. సత్యజ్ఞానము లేని అజ్ఞానము వల్లనే దుఃఖం కలుగుతుంది. దాని దారిద్ర్యం అనాలి. అవునా కదా? మరి జ్ఞానం లేకపోవడం వల్ల కదా, అజ్ఞానం వల్లే కదా దుఃఖం. కాబట్టి అజ్ఞానం దుఃఖహేతువు అనాలి. ఈ శ్లోకంలో దుఃఖహేతువైన అజ్ఞాన విషయమే విక్షేప శక్తి రూపముగా అజ్ఞానము కదా. ఆవరణ పర్వాలేదు, కానీ విక్షేప రూపమైన అజ్ఞానము, విక్షేప శక్తి అజ్ఞానం అని చెప్పబడింది. అంటే అట్టి అజ్ఞానమే దేహోత్పత్తి కారణమైంది. అదే కారణ శరీరం. అజ్ఞాన కారణంగా కదా దేహాలు కలుగుతున్నాయి. అజ్ఞానం కనుక అది దానివల్ల ఏం తమోగుణమేమో అజ్ఞానం అనే ఆవరణ కప్పేస్తే, రజోగుణము ఇదిగో అన్య వస్తువుల్ని కల్పించి చూపిస్తుంది. అర్థమైందా? విక్షేప శక్తి రూపముగా అజ్ఞానం చెప్పండి. ఇట్టి అజ్ఞానమే దేహ ఉత్పత్తికి కారణము. ఏ అజ్ఞానము? దుఃఖహేతువైన అజ్ఞానము. దుఃఖహేతువైన అజ్ఞానం ఏమిటి? విక్షేప శక్తి రూపమైన అజ్ఞానము. లేనిది ఉన్నట్లు తోచు అజ్ఞానము, అదే దరిద్రం. ఈ అజ్ఞానం వల్లనే ఈ దేహాలు ఉత్పన్నమవుతున్నాయి. లేనిది, ఉండనిది, శాశ్వతము కానిది, ఉన్నది ఉంటున్నదని అనుకున్న భ్రాంతి రూప అజ్ఞాన కారణంగానే జన్మలు వస్తున్నాయి. ఎలాగంటే ఆదిలో కేవలము పరమాత్మ స్వరూపంగానే ఉన్నను తాను తనయందే ఉన్న తమోగుణం యొక్క ఆవరణ దోషం చేత తన స్వరూపం మర్చిపోయాడు. ఎవరి మట్టుకు వాడే చూసుకోండి. ఆదిలో మొట్టమొదట కేవలము పరమాత్మ స్వరూపంగానే ఉన్నాను నేను కేవలం పరమాత్మ నిద్రలో అదేగా ఉన్నాను. ఉన్న తాను నేను నాయందే తమోగుణం యొక్క ఆవరణ దోషం చేత నా స్వరూపాన్ని నేను నిద్రలో నేనున్నానని నాకు తెలియదు. కాబట్టి నాకు ఇతరము విక్షేపం ఉందని కూడా నాకు తెలియడం లేదు. అవునా? తమోగుణం యొక్క ఆవరణ దోషం చేత తన స్వరూపాన్ని మర్చిపోయాడు. అంతటితో ఆగలేదు. మరి అక్కడ ఊరుకొచ్చగా మర్చిపోయి పడి ఉండు అలాగా, కానీ అంతటితో ఆగలేదు.
రజోగుణ సంబంధముకు విక్షేప శక్తి ప్రభావము చేత దానిలోంచి లేచి వచ్చింది రజోగుణం చేత ఆవరణమును చూసుకొని కదా, ఒక పరిమితి కలిగిన ఒక దేహమును చూసుకొని అదే తాను అనుకుంది. లేచొచ్చి ఆవరణ లేచొచ్చి కదా, ఆ శక్తి ఒక పరిమితమైన దేహమును చేరి అదే నేను అనుకుంది. అనుకున్నాను మరి నేను ప్రతి ఒక్కడే. ఈ దేహ తాదాత్మ్యమే తనకి బంధ కారణమైపోయింది. అంతే, ఇదే నేను అనుకున్న ఈ దేహ తాదాత్మ్యమే బంధ కారణమైంది. దీనికి కారణం రజోగుణం. దానికి కారణం ఏమిటి? నేనెవరినో నాకు తెలియని అజ్ఞానావరణ. నేనెవరినో నాకు తెలిసినా బంధం లేదు, నేనెవరినో నాకు తెలియపోయినా బంధం లేదు. కానీ ఆ తెలియని కారణంగా నాలోనే ఉన్నటువంటి రజోగుణ శక్తి ఒక పరిమితమైన దేహమే నేనున్న భ్రాంతి కలిగింది. నాకు అది బంధం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ బంధం ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు బంధం ఎలా ఏర్పడింది? రజోతమో గుణాల కారణంగా. కాబట్టి రజోగుణ విక్షేప శక్తి ప్రభావము చేత తన ఆవరణాన్ని చూసుకుని అదే తాను అనుకున్నాడు అంటున్నాడు. నేనైతే నాకు చెప్పుకుంటున్నాను, మరి అనుకున్నాను అనమాట. ఈ దేహాత్మ, ఈ దేహ తాదాత్మ్యమే నాకు బంధ కారణమైపోయింది. ఇప్పుడు నాకు ఈ దేహ నేను ఇది అనుకోవడం వల్ల నాకు ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఈ రాగాలు, ఈ ద్వేషాలు, చిచ్చీలు అన్ని అందుకొచ్చాయి అని నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఈ శ్లోకంలో దేహస్య అజ్ఞానం సంభవ అనగా దేహములు అంటే ఆవరణలు అన్నమాట. ఆ చిత్స్వరూప ప్రకాశానికి ఆవరణలుగా ఉన్నాయి. ఇవి ఆవరణలు అజ్ఞానము చేత కలిగాయి. అసలు ఆవరణే లేదు, కానీ అజ్ఞానం వల్ల కలిగాయి. ఆ అజ్ఞానే నా వృక్షం జ్ఞానం అని గీతలో కూడా చెప్పబడింది. అజ్ఞాన కార్యమగు దేహము జ్ఞాన రూపమగు తన నిజస్వరూపమును కప్పివేసిందని అర్థము. అజ్ఞాన కార్యమగు దేహం, అజ్ఞానం వల్లనే దేహం కలిగింది. ఈ దేహము నా స్వరూపమైన జ్ఞానమును కప్పేసింది. అవునా? ప్రతి ఒక్కడికి దేహ భావనతో వ్యవహారమే తప్ప ఈ దేహానికి కారణమేమిటి అనేటువంటి ప్రశ్న లేకపోవడం వల్ల అజ్ఞానమే రాజ్యమేలుతోంది. ఇట్టి దేహము నేననుకొనుటయే జన్మ పరంపరలకు కారణము. ఎలాగంటే ఆ దేహమే నేను అనుకొని ఆ దేహ సుఖమునకు తోడ్పడు ధన కనక వస్తు వాహనాదులు యందు ఈ దేహమే నేను అనేసుకున్నా, దీనికి తోడ్పాటునిస్తాయి కదా. అందుకని ఆ ధనము, ఆ కనకము, ఆ వస్తువులు, ఆ వాహనాలు, ఆ ఐశ్వర్యాలు, ఆ నగలు, ఆ కిరీటాలు కదా, బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లో ఉన్నటువంటి నా వస్తువుల మూటలు కదా, లాకర్లో ఉన్నటువంటి నా ఆస్తిపాస్తుల రైట్లు, అవన్నీ వాటి యందు పుత్ర మిత్ర కళత్రాదుల యందు బంధుమిత్రుల యందు మమకారాన్ని పెంచేసుకొని ఎందుకు జన్మపరం కారణమైంది? ఎందుకంటే దేహమే నేననుకున్న అజ్ఞాన కారణంగా ఆ దేహ సుఖాలకు హేతువులవుతున్న ధనకనక వస్తు వాహనాదులు పుత్రమిత్ర కళత్రాల మీద మమకారము చక్కగా పెంచుకుంటూ నాదే నాదే నేనే నేనే అని పెంచుకుంటూ పాప పుణ్య కర్మలు చేస్తూ ఆగామి కర్మను కుప్పలుగా పోగు చేసుకుంటూ భావి జన్మలకి చక్కటి పునాది వేసుకున్నాం. ఇప్పుడు ఇట్టాటి పునాది కాదు, ఏ కాంక్రీట్లు సరిపోవు. అలాగే మన పూర్వజన్మలందలి అట్టి దాహత, అప్పుడు ఆ దేహం నేను ఇలాగే పడి చచ్చా, అప్పుడు అలాగే మళ్ళీ ఆ చుట్టాలా పట్టాలని అట్లాగే మూటలు కట్టుకున్నా. ఏవి అట్టే మన పూర్వజన్మైంది దేహ తాదాత్మ్యం వర్తమాన దేహానికి కారణమైంది. అప్పుడు దేహం నేను అనుకున్న భావన బలం ఇప్పుడు ఈ దేహం నేను అనుకున్న భావనగా స్థిరపడిపోయింది. ఈ విధంగా పూర్వ ఉపాధుల యందలి అజ్ఞానము
ఉత్తరోత దేహ ఉత్పత్తులు ఎప్పుడెప్పుడుదో ఉన్న అజ్ఞానం ముందు ముందు జన్మలకు కూడా కారణమవుతుంది. అవును. ఎంచుకోండి బాగా. ఇంకొంచెం ఆ, ఇదే కాదే చెప్పు. కారణమవుతుంది. స్వస్వరూప విస్మృతి, నీ స్వరూపం మీద దాన్ని మర్చిపోయావు. ఆ తర్వాత దేహ తాదాత్మ్యము, ఇవి రెండు అజ్ఞాన కార్యమే గనుక నన్ను నేను మరిచిపోవడం అనే ఆవరణను, తర్వాత దేహము నేనన్నటువంటి విక్షేపమును, ఇవి రెండు అజ్ఞాన కార్యాలే గనుక దేహస్య జ్ఞాన సంభవ అని, దేహం అజ్ఞానం వల్ల పుట్టింది అని ఆ శ్లోకంలో ఆ పదానికి అర్థం అది చెప్పారనమాట. అజ్ఞానము అన్న మాటకి ఆ అర్థం చెప్పారు. ఇక ఆ శ్లోకంలో మీద అజ్ఞానం విజ్ఞానం అన్న పదం వచ్చింది కదా, అవును. విజ్ఞానానికి ఇప్పుడు అర్థం చెప్తున్నారు. అజ్ఞానం బాగా అర్థమైందా? పూర్తిగా అర్థమైపోవాలి. అజ్ఞానం బాగా అర్థమైపోయింది కదా. ఇప్పుడు విజ్ఞానం. అజ్ఞానానికి ప్రతియోగి జ్ఞానం, అజ్ఞానానికి ప్రతి జ్ఞానం. విద్య అవిద్యలు, మాయా బ్రహ్మలు, జ్ఞాన అజ్ఞానాలు మొదలగు సర్వద్వంద్వములకు మూల కారణమైంది. అజ్ఞానము వల్ల విద్య అవిద్య, మాయా బ్రహ్మము, జ్ఞానము అజ్ఞానము మొదలగు సర్వద్వంద్వములకు మూల కారణమైనది. అది ఏమిటి? విజ్ఞానము అజ్ఞానానికి కదా, జ్ఞానానికి ప్రతియోగి జ్ఞానానికి విద్యానికి, విద్యకి అవిద్యకి, మాయకి బ్రహ్మకి, జ్ఞానానికి అజ్ఞానానికి, ఇలాంటి ద్వంద్వాలన్నిటికీ ఆ విజ్ఞానమే మూల కారణం. సృష్టికి పూర్వం ఉన్న బ్రహ్మమే అని తెలియట జ్ఞానం. ఓహో, ఇదంతా కలగక ముందు ఉన్నది ఏకైక మహాశక్తి స్వరూపమైన పరమాత్ముడే అని తెలుసుకోవడం జ్ఞానం. ఇప్పుడు జ్ఞానమేనా? అట్టి బ్రహ్మం యొక్క స్థాన స్వరూపములు వస్తు నిశ్చయ రూపములుగా గురుముఖత తెలుసుకోవాలి. అయితే అటువంటి బ్రహ్మ యొక్క స్థానము, అటువంటి బ్రహ్మ యొక్క స్వరూప స్వభావాలు ఖచ్చితంగా నిశ్చయ రూపకంగా గురుముఖంగా గుర్తెరిగి అనుభవంలో సరిపుచ్చుకోవాలి. నీ అనుభవంలోకి రావాలి కదా. గురుముఖంగా చక్కగా వివరించి ఏమని తెలుసుకోవాలి? ఆ పరబ్రహ్మం ఉండే స్థానం ఏది కదా, ఆ స్థానము, ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి అని నిశ్చయ రూపకంగా గురువు చెప్పినటువంటి బోధ, ముఖతః చెప్పిన బోధని విని నిశ్చయించుకుని అన్నాడు కదా అర్జునుడు ఈవేళ బోధలో. నిశ్చయం కలిగిపోయింది అన్నాడు. అంతే, నువ్వు చెప్పిన బోధ నిశ్చయించేసుకున్నాను అన్నాడు. నష్టో మోహ, స్మృతి అంటే గుర్తు పెట్టేసుకున్నాను. స్మృతిర్లబ్ధ, మోహం పోయింది. ఎందుకంటే ఆత్మస్వరూపపు స్మృతి స్థిరంగా కలిగి ఉన్నాను అన్నాడు. అలాగే గురుముఖత మనం బ్రహ్మం యొక్క స్వరూప స్వభావాలను నిశ్చయ రూపంగా గురుముఖత గుర్తెరిగి అనుభవంలోకి సరిపుచ్చుకోవాలి. అతనికి అనుభవంలోకి వచ్చేసింది. అప్పుడు అంత ఆత్మస్వరూప దృష్టితోటి నీ ప్రవర్తన ఉండగలిగినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. తెలిసింది. మరి నీ వ్యవహారం అంతా ఆత్మస్వరూపంగానే ఉండాలి. ఉన్నప్పుడే కదా దాన్ని విజ్ఞానము అంటారు. అది విజ్ఞానం. అది అర్థమైంది. విజ్ఞానం అంటే ఏంటో అది విజ్ఞానము కాగలదు. అట్టి విజ్ఞానము కాగలిగినప్పుడే సృష్టి కారణముగు బ్రహ్మమునకు అన్యముగా సర్వాతీతమై మనోవాక్యులకు అందని పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నట్లే నీకు అప్పుడు అది నీకు స్పష్టంగా నీ దృష్టికి గోచరం అవుతుంది. అట్టి విజ్ఞాన సంపత్తి కలిగించు గురుమూర్తికి ఇవే మా ప్రణామములు. అటువంటి విజ్ఞాన సంపదని ఆ సద్గురుమూర్తే మాకు కలిగిస్తున్నాడు గనక, భావాబంధ రహితుణ్ణి చేస్తున్నాడు గనక అటువంటి సద్గురుమూర్తికి మా ప్రణామములు అని ఈ శ్లోకం అమ్మ. ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం ఎన్నోది? మూడోదేమో. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక శ్లోకం చెప్తున్నారు. శ్లోకాలకి నెంబర్లు లేవు.
గురుమూర్తికి నమస్కారాలు ఎటువంటి గురుమూర్తికి? ఇది జ్ఞాన విజ్ఞానాలకి ఆధారంగా ఉన్న తెలివైతే ఏదైతే ఉందో దానికి అది విజ్ఞానం. అటువంటి విజ్ఞాన సంపత్తిని కలిగింపచేసిన సద్గురు. నమస్కారం. సమిష్టి తత్వము. భూమ అనగా గొప్ప వస్తువు అని అర్థం. భూమ అంటే గొప్పది అని అర్థం, అంటే బ్రహ్మము అని అర్థం. భూమ విద్య అంటారు కదా, అంటే బ్రహ్మ విద్య. అది సృష్టికి పూర్వం ఉన్నది. ఈ తెలియబడే జగత్తు కలగక ముందు కూడా అదే ఉన్నది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కొనయాడదగినది. తత్వ విచారణ అన్నప్పుడు ఈ పరమతత్వ విచారణ ముఖ్యం. పరమతత్వాన్ని విచారణ చేయడం ముఖ్యం. దానివల్ల 25, 24 తత్వాలను విచారణ చెయ్యాలి గాని దానికి మూలమైన పరమతత్వాన్ని విచారణ చెయ్యకుండా ఇవి ఎన్ని చేసినా వృధా. అవునా? సర్వతత్వముల సమిష్టి తత్వము భూమ అనగా గొప్ప వస్తువు. కాబట్టి శృతి ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమ అనగా ఎక్కడ అన్యమేమియును కనరాక వినరాక తెలియబడక ఏకైక వస్తువుగా ఉన్నదో అదియే భూమ అనబడును. దాన్ని ఎలా గుర్తిస్తావు నువ్వు? అది సర్వతత్వముల యొక్క సమిష్టి తత్వమై ఉంది. అన్ని తత్వముల యందు అదే సమిష్టిగా ఉంది. అదే భూమ, అతి గొప్ప వస్తువు. ఆ వస్తువు శృతి ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమ అనగా ఎక్కడ అన్యమేమియున్నో కనరాక వినరాక తెలియబడక ఏకైక వస్తువుగా ఉన్నదో అదియే భూమ అనబడును. అక్కడ ఏమీ కనబడదు, వినబడదు, అనబడదు, తెలియదు. దాన్ని కనుక మనం మన బుద్ధితో చూస్తే ఏమీ తెలియనప్పుడు ఏముంది, ఏం తెలియదు అని తెలుసుకున్న తెలివే మిగులుతుంది. ఇప్పుడు తెలియపోతే వచ్చిన నష్టం ఏంటి? ఏం తెలియదండి, నష్టం ఏంటి? ఏకైక వస్తువుగా ఉన్నది ఏదో అదియే భూమ అనబడును. అదే సృష్టికి పూర్వమున్న ఏకమేవ అద్వితీయం బ్రహ్మాన్ని కొనియాడబడింది. తత్వ విచారణ అన్నప్పుడు ఈ పరమ తత్వ విచారణ ముఖ్యము. ఈ ఏకైక తత్వమే అనేక తత్వాలుగా మరి అదేగా మళ్ళీ ఈ 24, 25 తత్వాలు అంటారో, 36 అంటారో, 96 అంటారో అన్నిటిగా మారి మనకు కనిపిస్తున్నది అదే. మరలా ఏకత్వం చెందింది. అన్నిటిగా మారుతూనే అన్నిటి యందు ఏకమై ఉంది. అన్నిటిగా మారుతూనే అన్నిటి యందు ఏకమైంది కదా. మన్ను అనేక రూపాలుగా మారినను అన్నిటి యందు ఉన్నది మన్నే. అలాగే బంగారమే అన్నిటిగా మారి కనిపిస్తున్నూ నిండా ఉన్నది బంగారమే. అలాగే ఆ పరబ్రహ్మ తత్వమే ఈ 26 తత్వాలుగాను, 36 తత్వాలుగాను, 96 తత్వాలుగాను మారి కనిపిస్తున్నను ఉన్నది ఆ ఏకైక పరబ్రహ్మమే. అవునా? అనేక తత్వాలుగా మారి ఏకతత్వముగా ఉన్నది. అది బుద్ధికి తెలిస్తే కాదు, బుద్ధికి తెలిసి అంగీకరించకూడదు. మరి ఏది ఉన్నది? మీకేం అనుభవంలో ఏముంది? బుద్ధిలోనే ఉన్నారు, మీరు బుద్ధిలోనే ఉన్నారు. కాబట్టి ముఖ్యమై ఉంది విచారణ. పరమతత్వ విచారణమే ముఖ్యమైనది. ఆ ఏకైక తత్వమే అనేక తత్వాలుగా మరి మరల ఏకత్వమే చెందింది. దానినే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పబడింది. అంటే అణువుగా ఉండేది, విభువుగా ఉండేది అదే. ఇక ఇది అని తెలియబడే దాని అందంతా ఉన్నది అదే. ఇది అని తెలియబడే ప్రతి దాని నిండా ఉన్నది అదే. అదే లేకపోతే ఇది లేదు. అదే బ్రహ్మము. అంతా వ్యాపించి ఉన్నది. అవునా? అదే గురుతత్వము.
కానీ పరిపూర్ణ పరబ్రహ్మము గురుతత్వము కాదు. అదే గురుతత్వం గాని ఏది అణువుగా ఉండేది, అనంతగా ఉండేది, అన్నిటి యందు విభువుగా ఉండేది ఏదో ఇదే గురుతత్వము గాని పరిపూర్ణ పరబ్రహ్మము గురుతత్వము కాదు. ఎందుకంటే అక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు. ఇది తెలుసుకున్నాక ఇంకా గురు శిష్యులు ఉండరు. అక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు. మరి చెప్తా గురువు శిష్యుడు వస్తారు. అవునమ్మా. అంచేత పరిపూర్ణ పరబ్రహ్మం గురుతత్వం. ఎందుకంటావా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము అనేకాల ఎప్పుడు అవ్వలేదు. కాదు, గొప్ప పొడుగు పొట్టి కాదు. అది గురుస్వరూపము కాదు, శిష్య స్వరూపము కాదు, పెద్దది కాదు, చిన్నది కాదు. అవునా? ఏది కాదమ్మా, అన్నిట్లుగా అనిపిస్తోంది గనక అన్నిటి యందు ఉన్న ఏక వస్తువుని తెలియచేయునది గురువు. తెలుసుకున్న తర్వాత మిగిలిపోయేది ఇక ఆ ఒక్క వస్తువు. అక్కడ గురువు లేడు, శిష్యులు లేడు. ఉన్నాడా? కనుక ఎందుకు అలా అంటున్నారంటే అది గురుతత్వం కాదు అని ఎందుకు అంటున్నారు అంటే అది గొప్పది. ఏకము అనేకం అన్నవి దానికి లేవు. ఏకమని ఎప్పుడంటాము? అనేకం ఉన్నప్పుడు ఏకాన్ని చూపించాం. ఇప్పుడు అనేకాలు లేనప్పుడు ఏకమని కూడా అనక్కర్లా. దాన్ని ఇంకేం అనకూడదు. ఇంకోటి ఉంటే ఏకమనాలండి, ఇంకా అనడానికి కుదరదు. కాబట్టి అనేకాలు లేవు కదా, పొడుగు పొట్టి లేవు. అది గురువు కాదు కదా. నేను గురువుని కాదు, నేను శిష్యుని కాదు అన్నాడుగా శంకరాచార్య గారు. మరి అప్పుడేంటి అని తాను తెలుసుకుని తెలియచేస్తున్నప్పుడు గురువు అంటారు తప్ప అదిగా ఉన్నప్పుడు గురువేడి? అసలు తత్వమే కాదు, అఖండ ఎరుక స్వరూపం మాత్రమే గురుతత్వము. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. అన్నీ తెలిసిన సర్వము తెలిసినట్లే. దీన్ని తెలుసుకున్నావంటే, ఈ ఒక్క వస్తువునే తెలుసుకున్నావంటే అన్నీ తెలిసినట్లే. ఇది తెలియకపోతే నీకెన్ని తెలిసినా ఏమీ తెలియనట్లే. ఉన్నది బ్రహ్మమే అని ఉన్నప్పుడు ఇక అనేవాడు కూడా ఉండడమ్మా. అవునమ్మా. ఉన్నది బ్రహ్మమే అని అన్నప్పుడు అది గురువు అమ్మ. ఉన్నది నేను దేహమే అన్నప్పుడు వాడు జీవుడు, వాడు దరిద్రుడు. నేను బ్రహ్మమే అన్నప్పుడు అతడు ధనికుడు, అతడు గురువు. ఇక ఉన్నది బ్రహ్మమే అన్నాక అనకుండా ఉన్నదే పరిపూర్ణ సత్యము. ఇంకా మరి దీనికి ఇంత క్లియర్ గా ఉన్నటువంటి వివరణ కంటే ఒక వివరణ లేదు. గురుతత్వం అయింది. ఇక అవిజ్ఞాయ అనగా తెలుసుకొనకపోయినచో, ఇట్టి సత్యమును తెలుసుకొనకపోయినచో అని అర్థం అన్నమాట. అయితే గురుతత్వము తెలియదగినదే అయినా స్పష్టపడుతుంది. గురుతత్వం తెలుసుకోదగిందైతే తెలుస్తుంది. దేని చేత తెలుస్తుంది? ముందే చెప్పేశాను నేను. మరి అంత గురువు ఇంత గొప్పవాడు కదా. గురువు అంటే ఇక ఎలా ఉన్నాడు? సమస్త అన్నిటి యందు ఉంటూ కదా, ఏకమందు అనేకమందు ఉంటూ కదా, తర్వాత అల్పమందు అధికమందు కూడా ఉంటూ, అంతటా ఉంటూ, అనేక మంది ఉంటూ ఏకమై ఉన్నవాడు. అనేక మంది ఉంటూ ఏకమై ఉన్నవాడు పరమాత్ముడు, అతడు గురువు అన్నారు కదా. కానీ పరిపూర్ణ బ్రహ్మమును గురువు అనలేదు. ఈ పరిపూర్ణ బ్రహ్మమును ఎందుకు గురువు అని అనలేదు అంటే ఆడు రెండోవాడయ్యాడు. అంటే రెండోవాడయ్యాడు. ఆ రెండోవాడు పరమాత్మగా ఉంటూ అంటే వాడు గురువు. అలా కాకుండా దేహంగా ఉంటూ దేహం నేనంటే వాడు జీవుడు.
ఈ జీవుడు బంధకారకుడు. ఆ గురువు బంధ విముక్తుడు. విముక్తుడు. గురువుని ఆశ్రయిస్తే తప్ప పరిపూర్ణ ఆ సద్వస్తువు ఎందు నువ్వు మౌనంగా లీలమైపోలేవు. లీలమయ్యాక ఇంకేం లేదు. ఆ ఏమీ లేనిదే పరబ్రహ్మం. అర్థమైందా? అక్కడ అది గురువు కాదు. ఇక దానిలో నుంచే గురువు అంటే ఈ తన స్వరూపమును ఎరిగి తాను బ్రహ్మమునని ఎరిగిన వాడు కూడా ఏ బంధంలోనూ లేడు కదా. కానీ అణువులో కూడా ఉన్నాడు, అనంతంలో కూడా ఉన్నాడు, అలాగే 24 తత్వాల్లో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు కదా. కానీ వాడొక్కడే అని ఉన్నది ఒక్కటే. ఆ ఉన్నదే నేనే అన్నిటా అంతటా అన్నీగా ఉన్నాను అని తాను ఉంటూ అట్టి స్థితిని అర్థించిన వారికి దానిని వివరిస్తూ ఉన్నప్పుడు దాన్ని గురువు అంటారు. ఒక అయిపోయింది అనడం అయిపోయాక ఇంకేముంది? అప్పుడు గురువేడి అంచేత వచ్చి అది తెలియచెప్పి తర్వాత అంతే. అక్కడికి ఏం తెలియదు. ఇక ఎందుకు తెలియదు? నాకేం తెలియాలి? ఇప్పుడు తెలియకపోతే నాకు ఏమీ నష్టం ఉండదు. తెలిస్తే వచ్చింది ఏది లేదు. తెలిస్తే కిరీటాలు వచ్చాయా, తెలియకపోతే ఉన్న పళ్ళు ఉన్న కొమ్ములు ఊడాయా అంటాను. అందుకే ఏమిటి కొత్త కొమ్ములు వచ్చాయా, తెలియకపోతే ఉన్న కొమ్ములు రాలేయా? తెలిసినా ఉన్నాను, తెలియకపోయినా ఉన్నాను. ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా గురువుగా ఉన్నానన్నది ఉండదు అక్కడ. అది వస్తూ ఉంటుంది. అది వస్తూ ఉన్నప్పుడు గురువు అంటారు కదా. ఏం లేకుండా ఉన్నప్పుడు పరబ్రహ్మం అంటారు. అంతే. అనగా అది తెలుసుకోలేకపోతే అయితే గురుతత్వము తెలియదగినది అయితే స్పష్టపడుతుంది. దేని చేత స్పష్టపడుతుంది? ఈ గురుతత్వ ఎంత గొప్పది. ఇప్పుడు మీకు తెలిసింది కదా. దేని వల్ల అని ప్రశ్నించుకుంటే జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శ రూప రసగంధాలు కదా. శ్రోత్ర త్వక్ చక్షు గ్రాణముల చేత మాత్రము కాదు. ఇప్పుడు మీరు తోటి చర్మంతోటినా కాదు కదా. జ్ఞానేంద్రియముల ద్వారా కాదు. అందరూ పంచ జ్ఞానేంద్రియ వాళ్ళు ఎవరో వచ్చారు, వీళ్ళు ఎవరో వెళ్ళారు, వాళ్ళు కూర్చున్నారు తెలుసుకునేవాడు వేరు. కానీ జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. వాళ్ళకి బుద్ధీంద్రియం పనిచేయదు. చేసిన వాసనలతో వికారాలతో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సత్యజ్ఞానం మాత్రం ఈ ఇంద్రియాలతో కాదు, అంతరేంద్రియములచే తెలుసుకోనమని స్మృతులు చెప్తున్నాయి. జ్ఞానేంద్రియాలతో తెలియబడేది కాదయ్యా, అంతరేంద్రియముతో తెలుసుకో అంటున్నాయి. ఏమిటి అంతరేంద్రియాలు? మనసైవాను ద్రష్టవ్యం, మనసైవాను శ్రోతవ్యం అని కదా. మనోనేత్రము చేత చూడుము, మనోశ్రోత్రము చేత వినుము. మనస్సనే చెవితో విను, మనస్సనే కంటితో చూడు అని ఆత్మ వారే ద్రష్టవ్య అని ఆత్మ తెలుసుకొనదగినదని. అలా మనోనేత్రం చేత మాత్రమే ఆత్మ తెలియబడుతుందని సూత్ర తాత్పర్యం. ఇప్పుడు అలాగే వింటున్నాము, చూస్తున్నాము. అదే కదా మరి, మనోనేత్రమే కదా. వాటి నేత్రాలకి బయట మీకు ఏమన్నా కనపడతాం? నాకేం కనపట్ల, వినపడడం లేదు కూడా అని. మనస్సును జ్ఞానేంద్రియ విషయములు అగు శబ్దస్పర్శ రూప రసగంధ విషయముల నుండి వేరు చేసి మనస్సుని ఇటు వెళ్ళడం లేదు. ఇక వేరు చేసి మనం చేయడం లేదు, అదే పడిపోయింది. వేరు చేసి ఏకాగ్రం చేస్తే అంటే వింటున్న విషయము చేతనే నీ ధ్యాస, ఇప్పుడు మనస్సు అంటే ధ్యాస, నీ ధ్యాస ఉంచితే మనస్సు బ్రహ్మాకార వృత్తిని పొందును. అనగా అప్పుడు మనస్సే బ్రహ్మాకారాన్ని పొందుతుంది. ఇప్పుడు దాన్ని వింటూ ఉంటే దాని యొక్క అనుభూతి కలుగుతుంది కదా. బ్రహ్మాకార
బ్రహ్మాకారము పొందగలదు. దేని యందు లగ్నమైతే తద్రూపమును చెందగలిగిన స్థితి మన మనస్సునకు ఉన్నది. అది కనుక మనోహి జతువత్ అనగా కరిగిన లక్క వంటిది. కరిగిన లక్క ఏ ఆకారం ఉండదు, దాన్ని ఏ మూసలో పోస్తే ఆ ఆకారాన్ని వస్తుంది. కరిగిన లక్క వంటిదని మనస్సు అభివర్ణింపబడింది. నిర్విషయమై బ్రహ్మాకారమగు ఆ మనస్సు అప్పుడు తన నామరూపములను కోల్పోయి తన నిజ రూపమగు జ్ఞాన స్థితిలో ఉంటుంది. అప్పుడు నామరూపాలు ఈ దృశ్యమానమైన జగత్తుని కూడా వదిలేసి దేని యందు ఏకాగ్రత చెందుతుందో తద్ స్వరూప అనుభవంలో ఉంటుంది. నిజరూప జ్ఞాన స్థితి అది. జ్ఞానమునకు తన స్వరూపము సహా సర్వము గుర్తించు శక్తి గలదు. జ్ఞానానికి తన స్వరూపమునే కాక సమస్తమును గుర్తించగలదు. తన్ను తాను ఎరగగలదు, అన్యమును ఎరగగలదు. అవునేంటి, నేను చెప్పాక చెప్పడం కాదు, నేను చెప్పకముందు ఆ ముక్క చెప్పాలి. జ్ఞానమునకు తన స్వరూపముతో సహా సర్వమును గుర్తెరగలదు అనేసరికి తన్ను తాను ఎరగగలదు, అన్యమును ఎరుగగలదు. అన్యమును ఎరుగగలదు అంటే అక్కడ ఆగండి. అది కాబట్టే అన్నిటినీ గ్రహించగలుగుతుంది. ఆ జ్ఞానమే గ్రహించగలుగుతుంది. ఉన్నప్పుడు ఉన్నాయా లేవో వదలండి, గ్రహించగలుగుతోందంటే దానికి ఆ శక్తి ఉందని అర్థం. అది మానేసి మరి ఇవన్నీ అలా తెలిసే దానికి ఏమీ లేవు కదా అంటారేమిటి? దానికి ఏమీ లేవు గాని ఇవి అన్నిటినీ అది గుర్తించగలదు. దానికి ఇవి లేవమ్మా, దానివల్ల ఇవి ఉన్నాయి. ఏమవునండి. సర్వాతీతమై మనోవాక్కులకు అందనిది పరిపూర్ణ పరబ్రహ్మం ఉన్నట్లే. కాబట్టి అది ఆత్మదృష్టితో వర్తించగలిగినప్పుడు అది విజ్ఞానము కాగలదు. ఇప్పుడు ఎలా అయిందది? అదే ఏమిటా కాగితం అనుకుంటున్నాను. జ్ఞానమునకు తన స్వరూపముతో సహా సర్వమును గుర్తెరుగు శక్తి గలదు. కనుకనే జ్ఞానమునకు ఎరుగుట అనేది ఆది భౌతిక క్రియగా చెప్పబడింది. జ్ఞానం అంటే ఎరుగుట అని చెప్పబడింది. జ్ఞానజ్ఞేయములు రెండు అంటే ఎరిగేది, ఎరుగబడేది కదా, తెలుసుకునేది, తెలియబడేది. మరి ఆ ఒక్కటేగా, ఒక్కటే తెలిసేదిగాను తెలుసుకునేదానిగాను ఉంది. మరి మనకు అలా కాదుగా, తెలిసేది వేరు, తెలుసుకోబడేది వేరు. అవునా? నేను నా తెలివితో ఇంకో దాన్ని తెలుసుకుంటున్నాను. నీకు తెలియబడితే నీకంటే వేరుగా చచ్చింది. మరి ఆ వేరు ఇంక అంతే కాదు, ఇదే అదిగా తెలుస్తోంది అన్న అనుభవం రావాలి. ఎందుకంటే ఇది లేక అది లేదు కాబట్టి. దీన్ని తీసే, నీకు నీ చేత తెలియబడే వస్తువు నుంచి నీ తెలివిని తీసి చూడు, వస్తువు ఉందేమో. లేదమ్మా. వేస్తేనే ఉన్నట్టు తోస్తుంది, తోస్తేనే ఉందనిపిస్తుంది. తీసి ఎప్పుడైనా తెలివిని తీసి చూడు. ఏదైనా నీకు ఏది ఒక బాధాకరమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక నీకు బాధాకరమైన సంఘటన జరుగుతోంది అనుకుందాం, నీ తెలివి వేసి చూస్తే కదా, అప్పుడు నీ తెలివి తీసే తెలియబడేది పోతుంది. అవునేమిటి, మరి నీకు రోగం ఎందుకు వచ్చింది, నీకు బాధలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల తెలివి వేసి చూడడం వల్ల. తెలివి వేయకపోతే అక్కడ వస్తువే లేదు. నీవు తెలివి వేసి ఆ వస్తువుని చూసి దాని వల్ల నాకు బాధ కలిగింది అంట. నీకు బాధ కలిగితే నువ్వు తెలివి వేయకు, వేస్తే ఇక్కడ అది ఉంటుంది. వేసేసి అది నాకంటే, నువ్వు వేస్తే ఉండగలిగిన వస్తువు నాకంటే వేరని, అది నన్ను బాధిస్తోందని ఏడుస్తున్నావు. నీ తెలివి లేకపోతే అది లేదే, నీ తెలివిని తీసేస్తే అది మిగలదే, దాన్ని పట్టుకుని ఎందుకు ఏడుస్తావు? అవిద్య. అర్థమైందా? అదే అజ్ఞానం. అంచేత
కాబట్టి జ్ఞానజ్ఞేయములు రెండిటిను ఎరిగేది ఎరుగబడేది ఎరుకే కదా. కనుక ఎరుగబడే గురుతత్వము విజ్ఞేయ బ్రహ్మమే గాని అవిజ్ఞేయమగు పరిపూర్ణము కాదు. అంటే తెలియబడే వస్తువే. బ్రహ్మము నీకు ఎరుగబడేటువంటిది, ఎరుగబడే తత్వము. గురువు ఎరుగుబడేవాడు కదా. అవునమ్మా. అతడు బ్రహ్మమే గాని అవిజ్ఞేయమగు పరిపూర్ణము కాదు. ఆ ఎరుగబడే ఎరుక స్థితిలోకి వచ్చి ఉన్నాడు గనక అతడు పరిపూర్ణ బ్రహ్మము కాదు. కానీ అతడి వల్లనే అన్ని తెలియబడతాయి గనక కదా. అతడు తాను పరిపూర్ణ బ్రహ్మమన్న స్థితిలో ఉంటూ కూడా ఎరుక రూపముగా ఎరుగుతూ ఎరిగిస్తూ ఉంటున్నాడు. అప్పుడు గురువు అంటారు. తాను ఎరుగుతూ పరబ్రహ్మతత్వాన్ని తాను ఎరుగుతూ ఎరిగిస్తూ ఉన్నప్పుడు గురువు అంటారు. అయితే మరి జీవుడో తన ఎరుకలోనే అన్నీ తెలియబడుతుంటే తన తెలివిలో తెలియబడేవని తనకంటే వేరు అనుకుని వాట్ల కోసం అంగలారుస్తాడు. కాబట్టి వాడు బద్ధుడు. అవునా? ఎక్కడ బద్ధుడయ్యావో తెలిసింది కదా. గురువు ఎట్టివాడో తెలుసు కదా. గురు శిష్యులకు అతీతమైన పరబ్రహ్మమెట్టితో కూడా స్పష్టంగా తెలిసింది. కనుక ఎరుగబడే గురువు తత్వ విజ్ఞేయ తత్వమును చక్కగా తెలియచేసే బ్రహ్మమే గాని అవిజ్ఞేయమగు పరిపూర్ణము కాదు. ఈ అవిజ్ఞేయ బ్రహ్మము సూక్ష్మాతి సూక్ష్మ మహాసూక్ష్మమై ఉన్నదనియు దాని నుండి క్రమశః స్థూలాతి స్థూలమైన ఈ విశ్వం ఆవిర్భవించిందని స్పష్టంగా సూక్ష్మాతి సూక్ష్మంగా తెలుసుకోవడానికి వీలుడైన గోప్యాతి గోప్యంగా ఉన్నదనిన్ను దాని నుంచే సూక్ష్మమై ఉన్న దాని నుంచే క్రమక్రమంగా స్థూల 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 స్థూలాతి స్థూలమైన ఈ విశ్వం ఆవిర్భవించిందని ఈ బోధ వల్ల మనకి స్పష్టమైంది. స్థూల పదార్థములకు మనము స్థూల పదార్థము తేలిగ్గా గుర్తించేయగలం. అవునా? ఎదురుగుండా ఉన్న వస్తువులన్నీ గుర్తించేయగలం కదా. కానీ సూక్ష్మమగు వస్తువును దానితో సమానమగు సూక్ష్మ వస్తువు వల్లే తెలుసుకోవాలి. సూక్ష్మమైన దానిని సూక్ష్మమైన దానితో తెలుసుకోవాలి. మరిన్ని తెలియబడు దాని యందు తెలుసుకునే దాని లక్షణం ఉన్నప్పుడే తెలియబడే దాని యందు ఏదైతే మన చేత తెలియబడుతుందో దాని యందు తెలుసుకునే లక్షణము ఉన్నప్పుడే మనం దేన్ని తెలుసుకుంటున్నామో బాగా అర్థం చేసుకోండి. మనం తెలియబడు దేనిని తెలుసుకుంటున్నామో దాని యందు నేను బ్రహ్మమును తెలుసుకుంటున్నాను, దాని యందు తెలుసుకునే లక్షణం ఉంది. ఇక్కడ తెలుసుకునే లక్షణం లేదు దీనికి, దానికి ఉంది. లక్షణం ఉన్నప్పుడే తెలియుట అనేది జరుగుతుంది. అప్పుడే తెలుస్తుంది. తెలుసుకునే నాకు కదా తెలియబడే ఒక వస్తువును తెలుసుకునే లక్షణం ఉంది. ఉందా లేదా? తెలుసుకునే లక్షణం ఉంది కాబట్టే తెలుస్తుంది, తెలియబడుతోంది. నా దగ్గర తెలుసుకునే లక్షణం లేకపోతే కాబట్టి తెలివే స్వరూపమై తెలుసుకునే లక్షణము కలిగిన వాడనై ఉన్నాను. ఆ లక్షణం ఉన్నప్పుడే తెలియట అనేది జరుగుతుంది. ఉదాహరణకి రూపము ఉన్న వస్తువును మాత్రమే నేత్రము గుర్తించగలుగుతుంది. దీనికి కూడా రూపం ఉంది గనక, కంటికి కూడా రూపం ఉంది గనక రూపమున్న కన్ను రూపమున్న వాటనే గుర్తిస్తుంది. అవునా? కనుకనే 25 ఇంద్రియములతో అత్యంత సూక్ష్మమగు జ్ఞానము, 25 అత్యంత సూక్ష్మమైనటువంటి జ్ఞానము లేక నిరీంద్రియముగు నిర్విషయముగు మనస్సు చేత మాత్రమే గురుతత్వము గుర్తింపగలమని చెప్పక తప్పదు. అందుచేత 25 తత్వాలతో 25 ఇంద్రియాలలో అత్యంత ప్రతి ఇంద్రియంలోనూ అత్యంత సూక్ష్మమైన ఆ జ్ఞానము ఇంద్రియములు కాని జ్ఞానము మనస్సు చేత మాత్రమే. ఎందుకు? సూక్ష్మమగు జ్ఞానము మనసుకే ఉంది.
మనస్సు చేత మాత్రమే ఆ గురుతత్వము గుర్తించగలమని చెప్పక తప్పదు. అది సూక్ష్మమై ఉంది గనక 25 తత్వాలలోనూ కూడా ఏదైతే ఉన్నదో అది ఆ 20 తత్వాలు కానిదో అది సూక్ష్మమై ఉండడం చేత ఈ మనసుకి కూడా ఆ సూక్ష్మ లక్షణం ఉంది గనక ఆ సూక్ష్మ లక్షణం కలిగిన మనస్సు చేతనే అది గుర్తించాలి. ఇవాళకి చాలమ్మా.